నువ్వు కూడా ఈ మిస్టేక్ చేస్తుంటే నీ డాండ్రఫ్ ఎప్పటికీ తగ్గదు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నువ్వు ఈ ఒక్క వీడియో చూస్తే చాలు నీ డాండ్రఫ్ గురించి ఎక్కడా సర్చ్ చేయక్కర్లేదు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మీరు చూస్తున్నారు తెలుగు స్టూడెంట్ కంటే. నువ్వు ఒక టీనేజర్ అయినా, స్కూల్ బాయ్ అయినా, కాలేజ్ అయినా కూడా ఒక టీనేజర్ అయితే ఈ ఛానల్ పెట్టింది మన కోసం మాత్రమే. సో వెంటనే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అని చేసుకొని మన గ్యాంగ్ లో జాయిన్ అయిపో. ఇవాళ టాపిక్ ఏంటంటే డాండ్రఫ్ తో చాలా మంది బాధపడుతుంటారు మన టీనేజర్స్ లో. ఎస్పెషల్లీ టీనేజర్స్ కి మాత్రమే డాండ్రఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంటది. సో ఇవాళ డాండ్రఫ్ కి ఫుల్ సొల్యూషన్ తీసుకొచ్చిన చేలో. ఫస్ట్ దానికి రీజన్స్ తెలుసుకుందాం. మన స్కాల్ప్ లో ఒక ఫంగస్ ఉంటది. అది ఆయిల్ ఎక్కువ అవ్వడం వల్ల ఫంగస్ ఎక్కువ అయితే అప్పుడు మనకి ఆయిల్ స్కాల్ప్ వచ్చి అప్పుడు మనకి డాండ్రఫ్ వస్తుంది. సో నువ్వు ఆయిల్ తగ్గిస్తే స్కాల్ప్ లో ఆ ఫంగస్ అనేది తగ్గి డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. సో ఆయిల్ అనేది ఓవర్ యూజ్ చేయకు. అండ్ డైలీ షాంపూ చేస్తే స్కాల్ప్ అనేది డ్రై అయిపోతుంది. డ్రై స్కాల్ప్ అయినా కూడా డాండ్రఫ్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ లో కొంతమంది చూడండి, వాడు ఒక్కసారి కూడా తల మీదకి స్నానం చేయడు. వాడు మొత్తం ఇట్లా బండి ఉంటది హెయిర్ అంతా. సో అట్లా చేసినా కూడా డాండ్రఫ్ వస్తుంది. అండ్ ఓవర్ ఆయిల్ యూజ్ చేసినా కూడా డాండ్రఫ్ వస్తుంది. ఆ టెన్షన్ నాకు ఉంది. సో ఇప్పుడు ఈ డాండ్రఫ్ కి పర్మనెంట్ సొల్యూషన్ తెలుసుకుందాం. నువ్వు ఒక 7 days ట్రై చేస్తే రిజల్ట్స్ నువ్వే చూస్తావు, వచ్చి కామెంట్ చేస్తావు. అండ్ ఇంకొకటి, నీ స్కాల్ప్ లో స్వెట్ ఎక్కువ ఉన్నా, డస్ట్ ఎక్కువ ఉన్నా కూడా డాండ్రఫ్ అనేది విపరీతంగా వస్తుంది. సో డస్ట్ అండ్ ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళు మంచిగా వీక్లీ థ్రైస్ షాంపూ చేయండి. ఇక్కడ తప్ప ఎక్కడ ఉందంటే, ఫస్ట్ మనం యూజ్ చేసే షాంపూలలో ఆ ₹1 షాంపూలు యూజ్ చేస్తే మన స్కాల్ప్ ఉన్న స్కాల్ప్ కూడా మొత్తం డ్రై అయిపోయి వేస్ట్ అయిపోతుంది. సో మంచి యాంటీ డాండ్రఫ్ షాంపూ యూజ్ చేయి. అండ్ ఆయిల్ అనేది నువ్వు ఓవర్ నైట్ అప్లై చేస్తే స్కాల్ప్ మొత్తం ఆ ఫంగస్ ఎక్కువ అయిపోయి నీకు డాండ్రఫ్ అనేది వస్తుంది. సో నువ్వేం చేయాలంటే, ఫస్ట్ ఆయిల్ అప్లై చేసి ఒక 20 minutes మసాజ్ చేసి తర్వాత హెడ్ బాత్ చేయి. అది కూడా ఒక యాంటీ డాండ్రఫ్ షాంపూ తోటి. వీక్లీ 1 or 2 times షాంపూ చేయి. కోకోనట్ ఆయిల్ తో మసాజ్ చేయి. అది కూడా ఓవర్ చేయకు. అండ్ మన హెయిర్ స్కాల్ప్ ని క్లీన్ చేసుకున్నాం. మన హెయిర్ రూట్స్ ను కూడా క్లీన్ చేసుకొని వాటిని మంచిగా వెరిగేటట్టు చేసుకోవాలి కదా. హెయిర్ స్కాల్ప్ హెల్దీ ఉండాలంటే స్పీనట్స్ తిను, ప్రోటీన్ తిను. ఇట్లా హెయిర్ స్కాల్ప్ హెయిర్ గ్రోత్ ఫ్రూట్స్ ఉంటాయి, అవన్నీ తినేసి. అండ్ లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్ మామ. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.